లేవీకాండము 26 11వ వచనాన్ని అందరు కలిపి చదువుకుంటాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నిర్గమకాండం 25 8వ వచనం. నిర్గమకాండము 25 8వ వచనం అందరు కలిపి చదువుకుంటాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4 వచనాలు, లేదంటే 5 వచనాలు మార్చి చదువుతూ వస్తాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు. రెండవ తెర కావల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. మనము ఈ నెలలో ఎంచుకున్నటువంటి బైబిల్ పఠనం కొరకై దేవుని వాక్యములో లేవీకాండము 26వ అధ్యాయంలో 11వ వచనం ఆధారం చేసుకొని నా మందిరమును మీ మధ్య ఉంచెదను అనే మాటను ఆధారం చేసుకొని మనము బైబిల్ పఠనాన్ని కొనసాగిస్తూ వస్తాం. దేవుడు తన ప్రజలను ఐగుప్తు దాసత్వంలో నుండి వెలుపలకు నడిపించాడు. తర్వాత అరణ్య ప్రయాణంలో వారితో కూడా నడుస్తూ అన్ని విషయాల్లో ప్రభు వారికి సహాయపడుతూ వచ్చాడు. తర్వాత దేవునికి ఈ ప్రజలు తప్పిపోయే స్థితిని బట్టి జారిపోయి అవిధేయులై తిరుగుబాటుతనం వచ్చేదానిని బట్టి ప్రభు వారితో నా మందిరమును మీ మధ్య నివసించేదను అని దేవుడు వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడి మోషేతో దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. నేను వారిలో నివసించినట్లు, చదువు మా మాట 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. దాని ప్రకారం మోషే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తూ వచ్చినాడు. దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో కొలతలు భాగాల ప్రకారం ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలను చూస్తూ వచ్చినాం. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో కూడా 3 భాగాలుగా పనిచేసేవారిని చూస్తూ వచ్చు. 1 ప్రధాన యాజకుడు, 2 యాజకులు, 3 లేవీయులు. దేవుని ప్రజలు బలులు అర్పణలు జరిగించడానికి ఆవరణలో ప్రవేశించినప్పుడు మొదటిగా వారు దహన బలిపీఠం ఎదుటికి వచ్చి వారి యొక్క బలుల అర్పణలను బట్టి వారికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క జంతువులను బలి అర్పించడానికి అక్కడ లేవీలుండి ఆ యొక్క బలిపీఠం మీద బలి అర్పించే విషయాన్ని జ్ఞాపం చేస్తూ వచ్చింది. అది దేన్ని సూచిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై కల్వరి శిలువలో తన ప్రాణం అర్పించినటువంటి విషయాన్ని అక్కడ బలిపీఠం సూచిస్తుంది. రెండవది గంగాళం. ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించేటువంటి యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే వారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, అది పవిత్రపరచుకోవాలి అనే దాన్ని చూస్తూ వచ్చినాం. చేతులు దేనికి గుర్తు అంటే శుభ్రం చేసుకునేది
పరిచర్య, దేవుని పరిచర్య చేసేవారు పరిశుద్ధంగా ఉండి దేవుని పరిచర్య చేయాలి. అది ఏదైనా సరే. కాళ్ళు దేని సూచిస్తున్నాయండి? ఎందుకు శుభ్రం చేసుకోవాలనుకుంటే నడక అంటే ప్రవర్తన. ఓ వ్యక్తి దేవుని పని చేసే వ్యక్తి తన యొక్క నడక ప్రవర్తనను సరి చేసుకొని శుభ్రపరచుకొని పవిత్రపరచుకొని దేవుని పని చేయాలి. అది 2 గంగాలు. మూడవది సువర్ణ దీపం అంటారు, లేదంటే దీపస్తంభము. 7 దీపాలు ఉంటాయి. 7 దీపాలు కూడా ఒకే కాండానికంటే ఒకే ధ్యానం మీద ఆధారపడి ఉంటాయి. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో అది మంది ప్రవేశించగానే ఎడం వైపుగా మరి ఉంటుంది. ఆ యొక్క సువర్ణ దీపం ద్వారా ప్రత్యక్ష గుడారంలో గుడారం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అది మనం చూస్తూ వచ్చినాం. దేవుని ఆత్మ మానవ హృదయంలో కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ కూడా 7 ఖండాలకు 7 సంఘాలకు సాదృశ్యంగా 7 దీపాలు ఉన్నట్టుగాను అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి పంపించినట్లుగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారని చూస్తూ వచ్చాం. తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. 12 గోత్రాలకు 12 రొట్టెలు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుందని 6 రేసు చొప్పున 2 వరుసలుగా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఇది సన్నిధి రొట్టెల బల్ల దేని సాదృశ్యం మనం చూస్తూ వచ్చిన క్రమానికి, తర్వాత క్రమంగా పేర్చబడి దేవుని ఇంట్లో క్రమం ఉంటుంది. క్రమం ప్రకారం పరిచర్య చేయాల. రెండవది ఐక్యత కలిగి దేవుని పని చేయాలి. మూడవది సహవాసం. 6 రొట్టెలు ఎట్లయితే ఒకే బల్ల మీద ఉన్నాయో దేవుని సంఘంలో పరిచారకులు దేవుని పిల్లలైన వారందరూ కూడా సహవాసంగా చేరి రావాలి. 3, 4 నిత్య జీవం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత దినం వాడిని నేను లేపదనన్నా. కాబట్టి ప్రభు రాకడ కొరకై మనము ఆ యొక్క సిద్ధపడాలంటే, నిత్య జీవం పొందాలంటే మనం ప్రభు యొక్క బలలో పాలుపొందుతూ ఉండాలి. తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. చివరిది ఏం చెప్తూ వచ్చాము? సువార్తను ప్రకటించి. 5వది అక్కడి వరకు చూస్తూ వచ్చినాం. ఇది పరిశుద్ధ స్థలంలో. అదే పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలానికి తెరకు ఎదురుగా, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే దేవుని యొక్క మందస్సం ఉంటుంది. ఆ మందస్సానికి ఎదురుగా తెరకు వెలుపల, అంటే ఇది కూడా పరిశుద్ధ స్థలంలోనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దానికి ఎదురుగా ఈ యొక్క ధూపవేదిక అనేది ఉంటుంది. ఈ ధూపవేదిక చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి వచనం 7, 8, 9 వచనాలు ఒకరు చదువు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. 7, 8, 9. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపం. ఈ ధూపము ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక అంటారు. ఇది 4 మూల చౌకంగా ఉంటుంది. అందులో ధూపం వేయాల. ఈ యొక్క దహన బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని ఆ యొక్క ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళి ధూప వేదికలో ఏం చేస్తూ వస్తాడంటే నిప్పులు నేసిన తర్వాత అందులో కొన్ని ధూపం మీద కొన్ని వస్తువులు వేస్తూ వస్తాడు. చూడండి 34వ అధ్యాయము 35, 36 వచనాలు. ఒక్క నిమిషం. నిర్గమకాండము 30
అమ్మా అక్కడ ఏముంటుందంటే చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడే ఉంది 30 అధ్యాయము 34 వచనం, 34, 35. జటమాంసి 1, గోపి చందనము 2, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకునికి పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము. అంటే ఇక్కడ ఏముందంటే ఈ ధూపం మీద నిప్పులు వేసిన తర్వాత మొదటిది జటమాంసి. అంటే ఇది ఏమంటే ఒక రకమైనటువంటి చెట్టు నరికినప్పుడు అందులో నుండి ఒక జిగురు పదార్థం, మీకు అర్థం కావడానికి వేప చెట్టును నరికినప్పుడు ఏమవుతాయంటే కొమ్మల్లో ఏమొస్తుంది, గమ్ వస్తుంది కదా, అంటే బంక లాంటిది వస్తుంది. దాన్ని ఏమంటారంటే జటమాంసి అంటారు. గోపీ చందనం అనేది ఒక రకమైనటువంటి చెట్టు భాగం. గంధపు చెక్క కూడా మనము గంధం సోపు వాడుతూ ఉంటారు కదా, మైసూర్ శాండల్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది. తర్వాత ఈ పరిమళ ద్రవ్యం స్వచ్ఛమైన, ఇంకా నెక్స్ట్ ఏముండాలా, సాంబ్రాణి. మనకి ఇవి తెలిసినవే. ఇవన్నీ కూడా ఆ నిప్పుల మీద ప్రధాన యాజకుడు వేసినప్పుడు అది ఎట్లుందంటే ఇంపైనటువంటి సుగంధ వాసనము వెదజల్లుతుంది. ఆ సుగంధ వాసనం దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు అది దేవుడు ఆగ్రహించి ఆ యొక్క బలి అర్పణలు ఆగ్రహించి వారిని దేవుడు జ్ఞాపం చేసుకునేవాడుగా ఉంటాడని ఇక్కడ ఈ సందర్భంలో మనం పాత నిబంధనలో చూస్తూ వస్తాం. దాన్నే ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది తెలుసు, ఇట్లా సాంబ్రాణి వేయాలా అంటుంటారు కొన్నిసార్లు. నిప్పుల మీద సాంబ్రాణి వేస్తూ వస్తారు. తర్వాత ముస్లిమ్స్ కానీ ఈ సేట్లు కానీ ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో నిప్పులు వేసి నిప్పుల మీద ఏం చేస్తారంటే ఇవి ఇట్లా కొన్ని వేసేసి పొగ పెట్టి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి షాపులో కానీ పటాలకు కానీ అన్నిటికీ ఏం చేస్తారంటే ధూపం వేస్తూ వస్తారు. అంటే వాళ్ళ అర్థం ఏమంటే ఆ ఇంపైన సువాసన వారిని ఆగ్రహించి వాళ్ళని ఆశ్రయించి వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి. జనరల్గా ఇంట్లో కూడా ఏం చేస్తారు, ఉదనబత్తులు అంటిస్తారు. ఇంకా కొన్ని ప్రత్యేకమైన దినాల్లో కర్పూరము లేదంటే దీంట్లో కూడా దీపారాధన చేస్తూ వస్తారు. గుడిలోకి వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే అది కర్పూరం వెలిగించిన తర్వాత అంతా దానికి తిప్పి ప్రదక్షిణ చేసింది, దాన్ని తీసుకొని వచ్చి బయట వ్యక్తులకు వస్తే దాన్ని ఏం చేస్తారు, కళ్ళకు అద్దుకొని, అంటే అది ఇక్కడ ఉన్నటువంటిది ఆ రకంగా వచ్చింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు దీన్ని దేనిగా ప్రభు జ్ఞాపం చేస్తూ వస్తాడంటే ఈ ధూప వేదిక అనేది ఒక రక్షణ మారమనసు పొందిన వ్యక్తి లేదంటే విశ్వాసి, అంతకు మించి దేవుని పరిచారకులైన వారు ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తూ రావాలంటే దాని అనుభవం దేవుని ఇంట్లో ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఈ ధూపం అనేది ప్రార్థన జీవితాన్ని ఇక్కడ మనం 30 అధ్యాయంలో మీరు చూసినప్పుడు 7, 8, 9 వచనాలు నీకు సమయం కలిసి రావాలని చెప్పేసి నేనే త్వరగా విషయాలు చెప్తూ ఉంటాను. అవసరమైతే నోట్ చేసుకోండి, లేదంటే ఇంకా కావాలని ఆశ ఉంటే యూట్యూబ్లో కూడా మీరు తర్వాత విని రాసుకోండి. అయితే బాగా శ్రద్ధగా వినండి చెప్పేటప్పుడు. వినటం వల్లనే 73% గుర్తుంటుంది ఏదైనా. అది సైకాలజీలో ఉండేది ఒక భాగం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వస్తాడంటే ఉదయము సాయంత్రము 2 పూటలు కూడా ఈ దీపం వెలిగించి ధూపం వేస్తూ ఉండాలి. దీపం వేరు, ధూపము వేరు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడైనటువంటి దేవుని ప్రత్యక్ష మందిరంలో పనిచేసే వ్యక్తి ఈ సువర్ణ ధూప వేదిక మీద ఈ రీతిగా ధూపం వేస్తూ ఉండాలి. అంటే రక్షణ మారమనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఇంట్లో ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే దావీదు కూడా ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ వస్తాడు. కీర్తనలు 55:17లో చదవండి. కీర్తనలు 55, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున
నేను ధ్యానించచ్చు మొరిపెట్టుకొందును. ఒక పూట ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఈయన. 3 పూటలు యూదులు చేసే పని ఏమంటే ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఇదే 141 కీర్తన. కీర్తన 141:2. నా ప్రార్థన ధూపం వలెను. నా ప్రార్థన ఎలా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు ఇక్కడ? ధూపం వలె. దేవుని ఇంట్లో ప్రత్యక్ష గుడారం ఎట్లయితే ధూపం ఉందో, నా ప్రార్థన జీవితం కూడా ఆ రీతిగా ఉండాలని దావీదు యొక్క ఆశ. మనం ఈ విషయాన్ని కొత్త నిబంధన చూస్తే చూడండి, లూకాసు వార్త 1:9 ఎలిజబెత్ జకర్లు తమ వంతు ప్రకారము జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి ధూపం వేయటకంటే ఎవరైతే యాజక ధర్మం వంతుల ప్రకారము ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క రక ప్రకారము దేవుని ఇంట్లో ధూపం వేయాలంటే దేవుని పని చేయాల. ఇక్కడ కూడా జకర్యా తన ధూపం వేసే తన క్రమం ప్రకారం వచ్చినప్పుడు వేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళకు పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉన్నారు, భార్య భర్తలు. ఇప్పుడు 11 వచ్చినాం. ప్రభు దూత జకర్యా చేసే పని ధూపం వేయించుండేనా అని ఉంది అక్కడ. కానీ ఇప్పుడు 11 వచనంకి వచ్చే లోపల ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడినంటే ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇంకొక విషయాన్ని మనం చూస్తే చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఎక్కువగా టైము కవర్ చేయడానికి 2 విషయాలు చెప్పాలి కాబట్టి కొంత క్లుప్తంగా వరకే మీకు చెప్తూ పోతున్నా. 10వ అధ్యాయం 3వ వచనం. 2-3 చదువుమ్మా. నాలుగో వచనం. కాబట్టి పాత నిబంధన ప్రకారం ధూపం వేసే వారికి దూత ప్రత్యక్షమై మాట్లాడితే, కొత్త నిబంధనలో కూడా దేవుడు తన దూతను పంపి మరి ఇక్కడ కొర్నేలతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటే ప్రజలకు బహుధర్మం చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. కాబట్టి అతని జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే ప్రార్థన. మన విశ్వాసులను దేవుని పిల్లలైన వారు కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. సంఘ ప్రార్థన కావచ్చు, ఇంటిలో ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ ప్రార్థన మరీ ఎక్కువ. ఏ ఇంటిలోనైతే కుటుంబం ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది. అంతేకాకుండా దేవుడు ఆ ప్రార్థన జీవితాన్ని వారిని అంగీకరించి వారిని ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు ఒక ఉదయము నేను వెళ్ళిన తర్వాత గుంటకల్లో ఒక స్థలానికంటే ఒక ఇంట్లోకి ప్రార్థన చేసిరా అని కొంతమంది అప్పుడు కలిసినప్పుడు ప్రార్థన కొరకు తీసుకొని వెళ్తే కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేయడానికి. సరే, ఆమె పేరు రూతమ్మ, వాళ్ళ నామకార్థ క్రైస్తవులే అయినప్పటికీ మంచి విశ్వాసరాలు ఆమె, దాదాపు 70. కారణం ఏమంటే ఆమెకు స్టంట్ వేసినారు. అంతకుముందు ఒక కిడ్నీ తీసేసినారు, ఒక కిడ్నీతోనే బతుకుతుంది. దానికి ముందు ఆమె క్యాన్సర్ ఉంది, దేవుడు బాగు చేసినాడు, స్వస్థత ఉంది. అయితే వాళ్ళ భార్యాభర్తలు ఎట్లా అంటే నామకార్థంగా ఉన్నప్పటికీ వాళ్ళకున్న భక్తి విశ్వాసంలో మానక కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవాళ్ళు. అంతేకాదు దేవుని ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్ళంట. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, అన్ని పనులు చేసేవాళ్ళన్న ఇట్లా పరిస్థితి అని చెప్పి దాన్ని దేవుడు జ్ఞాపం చేసుకొని అద్భుతంగా ఆమె చెప్తుంది, దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని. తెల్లని వస్త్రాలు తీసుకొని వేసుకొని వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నా 2 చేతులు భుజాల మీద, నేను ఇక్కడ నడవలేనప్పుడు కొండ మీదకి ఎక్కలేనంటే ఏ కాలైతే ఎత్తాలో ఆ కాలు వైపు భుజం వైపు తను నన్ను భుజంలో ఎత్తి నడిపించినాడు. కొండపైకి వెళితే తెల్లటి దూతలు, తెల్లటి పట్టణం కనపడిందనా అని చెప్తూ వచ్చింది. తర్వాత
క్యాన్సర్ కూడా ఎంత భయంకరమైన స్థితి అంటే బ్రతకదు అనుకున్నారంట. ఇప్పుడు ఆమె 10 ఏళ్ల క్రితం అది క్యాన్సర్ జరిగింది. ఒక 5 ఏళ్ల క్రితం ఒక కిడ్నీ తీసేసింది, ఒక కిడ్నీతోనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆమె హార్ట్లో వాల్ ప్రాబ్లం వల్ల స్టంట్లు వేసినారన్నమాట. 2 స్టంట్లు వేసినారు. మళ్ళీ 3 నెలలకు ఇంకొక స్టంట్ వేయాలంట. కాబట్టి అయితే అంతకుముందు వాళ్ళ యొక్క కూతురు పిల్లలకి ఇద్దరికి కూడా మెడిసిన్ చేయించాలన్నప్పుడు కూడా మరి పిల్లల్ని కాలేజీ పంపాలన్నప్పుడు కూడా నన్ను తోలుకొని వారి అందరికి వాళ్ళ బంధువులు అందరిని పిలిపించి వాకింగ్ చేయించినారు. తర్వాత అందరికి భోజనం పెట్టినారు. తర్వాత మమ్మల్ని కూడా చాలా అట్లా 2-3 సార్లు జరిగింది. వాళ్ళు ఏదైనా అప్పుడు నన్ను ఆహ్వానిస్తారు. అయితే నేను వినింది ఏమంటే ఆమె ఏం చేసేదంటే వాళ్ళ కూతురు ఎక్కువ చదువుకోలే, 10th చదువుకుంది. ఈ జాకెట్లు సీర్లు వ్యాపారం చేస్తారు కదా, అట్లా చేసుకుంటున్నాను. కానీ అద్భుతంగా తన వివాహ విషయంలో దేవుడు సాయం చేసినప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన బిఎస్ఎన్ఎల్ దాంట్లో జిల్లాకంతా పెద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంపెనీలో చేసుకున్నాడు. ఎంత మంచి వ్యక్తి అంటే నేను కూడా చూశాను. 2-3 సార్లు స్టేషన్లో కూడా వాళ్ళ పిల్లల కోసం విజయవాడలో చదువుతుంటారు, వెళ్ళినప్పుడల్లా మాట్లాడతారు. ఎంత గౌరవిస్తారు అంటే అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా కూడా ఆ తర్వాత కుమారులు ఇద్దరు కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లో దేవుడు సాయం చేస్తారు. వాళ్ళు చెప్పే మాట ఏమంటే ఆ దినాలలో దేవుని కొరకై పడినటువంటి ప్రయాస ప్రార్థన ఈ దినాలు దేవుడు మమ్మల్ని మర్చిపోలేదయ్యా అని. అంటే నేను హిజ్కియాను గురించి తీసుకొని కొన్ని మాటలు, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. నేను ఏ రీతిగా సత్యమందు అనుసరించి నడుచుకున్నాను ఆ విషయాలను దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఎబ్రీ 6:10 కూడా ఆయన నామను బట్టి చేసిన పరిచర్య అయినా కూడా ప్రార్థనని దేవుడు మర్చిపోడు. కాబట్టి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. కాబట్టి నీ విషయంలో దేవుని పక్షంగా నువ్వు చేసిన ప్రార్థన కానీ పరిచర్య కానీ ఎప్పుడు మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులైతే అన్యాయం చేస్తారు, మోసం చేస్తారనమాట. చేసుకునే వరకు ఒక మాట, చేసుకున్నాక అని చెప్తారు కదా, అట్లా చెప్తూ వచ్చింది. కాబట్టి ప్రార్థన చేసి తర్వాత కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చాలా సంతోషం. అంతవరకు ఆమె ఎంతో కృంగిపోయినట్లుగా ఉండి ఆయన చెప్తాయా వచ్చి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి నిన్నే ఆపరేషన్ జరిగింది, పొద్దున వచ్చినారు, నన్ను తీసుకొని వెళ్ళాను ఈరోజు. కాబట్టి అంటే ఎందుకు చెప్తానంటే ఒకానొక సమయంలో దేవుని వాక్యం మనం ఆ రీతిగా మన దేవుని ఇంట్లో మనం చేసిన ప్రార్థన కానీ చాలామంది ప్రార్థన చేయండి వస్తారు కానీ ఏం ప్రయోజనం లేదు. కొంతమంది ప్రార్థన చేయండి అంటే చేయరు. మారు మనసు పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభువులలో పాల్గొంటారు, ప్రార్థన ఎందుకు చేయరు? ఎవరు చేయరు అంటే హృదయంలో పాపం పెట్టుకున్న వాళ్ళు చేయరు. ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎదురు క్షమాపణ కోరడానికి ప్రతిదినం ఆ దినాల్లో సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు ప్రజల పక్షంగా వారి పాపానికి పరిహారంగా వెళ్ళేవాడు. కానీ మనం దేవుని ఇంటికి ప్రతిసారి అవకాశం కల్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మన ప్రార్థన జీవితము ఇక్కడ తెలియపరుస్తుంది. ఎలిజబెత్ జకర్యాలు కూడా వారి ప్రార్థన వారి పరిచర్య దేవుడు జ్ఞాపం చేసుకుని వారికి బాప్తిస్మిచ్చి యోహానును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రార్థన అనేది ఏ సంఘంలో ఏ కుటుంబంలో ప్రార్థన కలిగి ఉంటారో, ఏ ఇంటిలో ప్రార్థన ధూపం వేయబడుతుందో ఆ ఇంటి మీద దేవుని దృష్టి ఉంటుంది. ఆయన ఆ ప్రార్థన విని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. అంటే మనం చేసే మనవులు అక్కర్లన్నీ దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినప్పుడు వారి అక్కర కొలది ప్రార్థన చేసిన ప్రార్థన విని దేవుడు తన దూతల ద్వారా తిరిగి ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు కాదు. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. అయితే అది చేసే ప్రార్థన ఎట్లా ఉండాలనేది మళ్ళీ కొన్ని విషయాలు చూస్తూ వస్తాం. కాబట్టి ఈ యొక్క ధూపవేదిక దేని తెలియపరుస్తుందంటే మన విశ్వాస జీవితంలో ప్రార్థన చూస్తూ. అన్నకు పిల్లలు లేరు. తర్వాత 10వ అధ్యాయంలో వచ్చినప్పుడు మానక ఆమె మొదటి అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు. ఆమె ఏమని చేసిందంటే దేవుని ఇంట్లో అప్పటికి ఏలీ ఉన్నాడు, ఏలీ కుటుంబీకులైనటువంటి కుమారులు 2 ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని ఇంట్లో బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దీపం వెలిగించేవారు లేరు, దేవుని పని చేసేవారు లేరు. ఎంతో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని మందిరం ఎంతో క్షేమం కలిగించే దేవుని ఇంట్లో దేవుని పని చేసేవారు లేరు. ఈ విషయం గుర్తించిన హన్న, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ కొరకు నేను అర్పిస్తానని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 17వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నామని ఆయన దయచేయనుగాక అన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు
మనం కూడా ఎంతమంది ఇలాంటి సాక్ష్యం చెప్తాము, నేను చేసిన ప్రార్థనకు దేవుడు పలానా వాక్యం ద్వారా మాట్లాడి ఇది నెరవేర్చాడు, ఈ విషయంలో సాయం చేసినాడు, ఈ విషయంలో. కాబట్టి ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఆ ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైందిగా ఉండాలా. అదే మనం దేవుని ఇంట్లో గుర్తించేది. మనం ఏమొస్తామంటే దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడు ప్రభా మాకు అది దయచేయి, ఇది దయచేయి, అది బాగు చేయి, వాళ్ళు ముట్టు, వీళ్ళని బాగు చేయి. వాళ్ళు ఎట్లన్నా ఉన్ని అక్కర కలిగినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, పెండింగ్లు వచ్చినప్పుడు, లేదంటే చదువులు చేయకూడదని కాదు నేను అనేది. బాగా చదువుకొని ఎగ్జామ్ రాసేయకపోతే పరీక్షలు బాగా రాస్తారు. అసలే చదువుకోకుండా పరీక్ష రోజులు పోయి కొంతమంది ఎట్లా అంటారంటే పెన్ను, హాల్ టికెట్, అట్టాలు తీసుకొని పోయి దేవుని సేవకుడు ముట్టి ప్రార్థన చేసి పరీక్ష బాగా రాస్తామంటే అది గుడ్డి నమ్మకం. నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను సినిమాకి పోయే దినాల్లో ఇట్లా దారిలో పోయేటప్పుడు ఆ చెట్టు కాడ ఎదురు ఒక రాయి పెట్టిండ్రు. రిలీజ్ సినిమా అనమాట. ఏదంటే ఛాలెంజ్ చిరంజీవిది. అప్పటి వరకు ఇక్కడ ఏమన్నామంటే కొంత డబ్బులు ఆడతారు కదా, తట్టే అట్లా కాడి గెలుచుకొని పోతూ ఉండి అక్కడ ఏం చేసినామంటే నా జతలో ఇంకెవరు గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చి అక్కడ మొక్కున్నాను. నేను కూడా ఏం చేసిన ప్రార్థన చేసుకొని పోయినాను మళ్ళా టికెట్లు దొరకాలని. అంటే చెప్తున్నా, పోయినాము, బాగా టికెట్లు ట్రై చేసినాము, ఎవరు సై పెట్టినాము కానీ బయటికి రాలే. లాస్ట్ నా సై రాయాలంటే ఏం చేయాలా, వదిలితే ఏం పోతాయి, నా డబ్బులు పోయినాయి కూడా. చేయి పీక్కోవాలని చెప్పేసి వదిలేసిన, డబ్బులు పడిపోయిన, టికెట్ లేదు, మళ్ళా చెవులు ఊపుకుంటే ఇంటికి. అది మన భక్తి. మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది ఎట్లుంటుందంటే మనం చేసే పని సరిగ్గా లేకుండా దేవుని ఇంట్లోకి వచ్చి ప్రార్థన సరైనదిగా కాకుండా దేవునికి ఇష్టం లేని జీవితం జీవించి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇక్కడ అలాంటి ప్రార్థన మనం దేవుడు తన అక్కర ఎరిగి తన అవసరత కొద్దీ మనం ప్రార్థన చేయాలి. దేవుడు అంగీకరించే విధానంలో ప్రార్థన చేయాలి. అది ప్రతి ఉదయము సాయంత్రం. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఏ ఇంట్లోనైతే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారో ఆ ఇంటి విషయంలో తప్పక దేవుడు తన సన్నిధిని అనుగ్రహించి ఆశ్రయించేవాడుగా ఉంటాడు. ఇది లేకుండా ఏదో వచ్చి 4 మాటలు చేయడము, భక్తి కనపరుచుకున్నట్లుగా 4 మాటలు చెప్పడము, ప్రవర్తించడము, మందిరానికి వచ్చి పని చేసిపోయి ఇంట్లో ప్రార్థన లేకుండా, వాక్యం చదువుకోకుండా, దైవికమైన విధానంలో మన జీవితం సాక్ష్యం లేకుండా ఉంటే అది దేవుడు అంగీకరించడు. కాబట్టి ధూపవేదిక ఎలా ఉండదు అంటే దేవుడు అంగీకరించేది అది స్వచ్ఛమైన, అవన్నీ మనం అచ్చ జటమాంసి, గంధం చెక్క, సాంబ్రాణి ఎలా ఉండాలి, స్వచ్ఛమైనది ఉండాలా, కల్తీది కాదు. అప్పుడే మంచి వాసన అంటారు కదా. కొంతమంది అంటారు మంచి నెయ్యి కాంచితే ఎట్లా వస్తుందంటే వాసన గమ్ముగుమాన వస్తుంది అంటారు. డూప్లికేట్ ఇది రాదు, మనకు వచ్చేదంతా డూప్లికేటే. కాబట్టి పాతకాలంలో ఉన్న వాళ్ళు ఆ 3 ఇండ్ల ముందర తాలింపు పెట్టినారనుకో 4వ ఇంటికి వస్తుంది వాసన. ఇప్పుడు ఆ ఇంటోళ్ళకే రాదు వాసన. అదేం నూనె ఏం కథ, తాలింపు పెట్టినవరికి నూనెటి పెయింది వెళ్తా. అందుకే అందరికీ గుండెకి పోయి పేరుకోవడము, హార్ట్ అటాక్లు, స్టంట్ వేయాలని. ఎందుకంటే ఇదే కారణం, కల్తీ నూనె. కాబట్టి ఇప్పట్లో ఎంత నూనె తగ్గించుకొని వంటలు చేసుకుంటారు ఓపికతో, చట్నీలు కానీ ఇంకోటి కానీ లేదా కూరగాయలు కానీ. నూనె తక్కువ ఉండేవి ఎంత చేసుకొని తింటారో అంత ఆరోగ్యం. తర్వాత నాన్ వెజ్ ఎంత తక్కువ తింటే అంత మరీ మంచిది. వారం అయితేనే 3 సార్లు 4 సార్లు రకరకాలు తెచ్చుకొని తిని బాగా తిన్నాం అనుకుంటే ఆ రోజు ఒక రోజు హాస్పిటల్లో పంట పెడుతుంది. అది దానివల్ల క్షేమం లేదు. ఏమంటే రుచి చూసినాం కదా అంటే యెహోవాను రుచి చూసి తెలుసుకోవాలా, రకరకాల జంతువులని పక్షులను కాదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనము ప్రార్థన ధూపం వలె ఉండాలి. ఈరోజు తీర్మానం చేసుకో, నీ ప్రార్థన ధూపవేదిక ఎట్లయితే ఎల్లప్పుడూ ఉదయము సాయంత్రము కలిగి ఉంటారో, దేవుని మందిరంలో ధూపం వేయాలో, ప్రత్యక్ష గుడారంలో యాజకుడు, నీ ఇంటికి నువ్వే యాజకుడు, నీ ఇంటిలో నువ్వే యాజకురాలుగా దేవుని ఇంట్లో పిల్లలను గుసిపెట్టుకొని నువ్వు కానీ ప్రతినిత్యం నీ ఇంటి గురించి పిల్లల పేరున ప్రార్థన చేయాలి. వాళ్ళ అక్కరేమో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ వారికి దేవుని యందు భయభక్తులు, రక్షణ కార్యం గురించి చేయాలి. తర్వాత దేవుని ఇంటికి వాళ్ళు నడిపించాలా. మనం వచ్చి మందిరంలోకి వచ్చాను వాళ్ళని వచ్చి బజారుకి ఎదురుపెట్టి ఆడ ఈడ లేనిపోని తతంగాలన్నీ చేసి ఏలాపాల లేకుండా ఇంట్లోకి వచ్చి నానాకవన్నీ సదారులు దుష్ట సంగతి మంచి నడవడం జడిపినన్నట్లుగా బజారు వ్యక్తులతో ఇష్టానుసారం వదిలేస్తే లాస్ట్కి ఏమొస్తుందంటే దాని ద్వారా అవమానమే తప్ప మేలు కలగదు.
కాబట్టి నీ ప్రార్థన ధూపం అనేది నీ ఇంటిలో ఉండాలి. ఆ ప్రార్థన మనము ఎలా చేయాలి అనే దానికి 5 విషయాలు త్వరగా చెప్తాను, రాసుకోండి. విసుగగా చేయాలి. లూకా సువార్త 18:1. ప్రార్థన చేసేటప్పుడు న్యాయం జరిగే వరకు ఆ విధురాలు చేసింది, అది విసుగకుండా చేసేది. మనం కూడా చేసే ప్రార్థన ఎట్లుండాలంటే విసగకుండా చేయాల. నెల చేసి 2 నెలలు చేసి సంవత్సరం అంతా చేసి మీ కాలేదు అనుకోకూడదు. దేవుడు న్యాయవంతుడు, ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. 1 విసుగకుండా చేయాలి. 2 ఎడతెగక చేయాల. తెస్సలోనికైన మొదటి పత్రిక 5:16 ఎడతెగకుండా చేయాల. ఎడతెగకుండా అంటే మరి వాన ఎడతెగకుండా పట్టుకుంది అంటారు. ఎడతెరపు లేకుండా పట్టుకునేది అంటే కంటిన్యూ పడుతుంటుంది తుఫాను. మన ప్రార్థన కూడా అట్లా ఉండాలి. 3 అత్యాసక్తితో చేయాల. అపోస్తల కార్యములు 12:5 ప్రకారము సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు బంధించబడినటువంటి పేతురు ఏమైనాడు? విడుదల పొందుతూ వచ్చినాడు. 4 విశ్వాసంతో చేయాల. యాకోబు పత్రిక 1:6. మనం చేసే ప్రార్థన దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో చేయాల. అందుకంటే ఎబ్రీ పత్రిక 11:6 రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమా. మీరేం తీసి చదవద్దని, టైం లేదు కాబట్టి ఊరికే చెప్తుంటాను, రాసుకోండి. వినేవాళ్ళు వినండి. చదువురాని వాళ్ళకి మరొక ఛాన్స్ ఏమంటే ఊరికే వినేది ఒకటే. బరువు లేదు, వాళ్ళకి సమస్య లేదు. వాళ్ళు మంచిది ఎన్నుకున్నారు అప్పుడు బడికి పోకుండా. తర్వాత 5వది ఏం చూస్తూ 5వది ఏమిటంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల అంటే రోమిలు రాసిన పత్రిక 12:12 ప్రకారం మన ప్రార్థన ఎలా ఉండాలా? పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్నైనా 5 అయినాయా? సరే 10 ఉన్నాయి, కానీ 5 చాలు. ఇవి నేర్చుకొని దాన్ని అవలంబిస్తే చాలు. మన ప్రార్థన ఆ రీతిగా ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ సెయింట్ అగస్టిన్ గురించి మనం విన్నాం. వాళ్ళ తల్లి గారు విసుగకుండా ఎడతెగక ప్రార్థన చేసింది కుమారుని కొరకు, భయంకరమైన పాపంలో ఉంటే. కానీ దేవుడు ఒక దినాన్ని దర్శించినాడు, రక్షణ పొందినాడు, పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డాడు. అంతకుముందు ఆయన ఎంత అంటే పని మనిషితో వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. ఆ తల్లి చూసి కూడా అతను నిమిత్తం ప్రార్థన చేసి ఒక దినాన్ని మార్చేసినాడు. మార్చిన తర్వాత పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆది సంఘం పునాదులలో ఆయన పునాదురాయి వంటి వాడు పరిశుద్ధుడైన అగస్టిన్. దేవుడు అందుకే చివరిగా ఆయన చెప్పిన మాట ఏమంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములో నేను పరలోకంలోని కొట్టుకొని వచ్చి తిని అన్నాడు. ఆ తల్లి అంతగా ప్రార్థన చేసి. ఇంకొక దైవజనుడి గురించి మనకు తెలుసు, జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించిన ప్రపంచ సువార్థికుడు. అలాంటి బాప్టిస్ట్ సంఘం స్థాపకుడు ఆయన. బాప్టిస్ట్ సంఘం ఇంగ్లాండ్ నుంచి స్థాపించబడింది, ప్రపంచ దేశాలన్నింటిలో ఉంది. బ్రిటిష్ వారు ఆ సంఘమునే ఎక్కువగా ప్రచారంలో తీసుకొచ్చినారు. అలాంటి సంఘమును స్థాపించిన వ్యక్తుల్లో మన ఎబ్రోన్ సౌంద్ బక్సింగ్ గారు ఆయన అట్లా. అలాంటి వ్యక్తులు జాన్ వెస్లీ ఒక కారణం ఏంటి, తన తల్లి ఎప్పుడు కూడా 9 మంది బిడ్డలు ఉంటే ఒక్కొక్కరి దగ్గర తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ. చార్లెస్ వెస్లీ అని వాళ్ళ తమ్ముడు సంగీత విద్వాంసుడు గాను, జాన్ వెస్లీ గొప్ప ప్రసంగికుడు గాను, ప్రపంచాన్ని ఉజ్వల జ్వాల రగిలించినాడు. ఎంతోమంది దేవుని సేవకులను దేవుడు వాళ్ళ ద్వారా లేపుతూ వచ్చినాడు. ప్రపంచం అంతట్లో కూడా బాప్టిస్ట్ సంఘాలు ఇప్పుడు ఉన్నాయి. కారణం ఏమంటే తల్లి ప్రార్థన. మరి మన ప్రార్థన ధూపం కూడా చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనలు చేయరు, కానీ పిల్లలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. మంచి బట్టలు తెచ్చి పెడతారు, మంచి తిండి తెచ్చి పెడతారు, మంచి చదువులు ఇప్పిస్తారు. కాదని ఏవి కావాలో అవి. కానీ దైవభక్తి విషయంలో మాత్రం నేర్పించడానికి ఇష్టపడరు, వాళ్ళని వదిలేస్తుంటారు. ప్రతిదినం ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం చదివే విషయంలో, వారి దగ్గర ప్రార్థన చేసే విషయం నేర్పిస్తున్నారా? కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక్క మాట చదవండి, ఎబ్రీ పత్రిక 5:7 ప్రకారం. చాలా ఉన్నాయి, ఊరికే ఆయన శరీరధారి అయిన దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ కాబట్టి ఆయన శరీరధారైన దినాల్లో ఆయన దేవుని కుమారుడైన కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి అలా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మన ప్రార్థన కూడా
శరీరంతో మనం బ్రతికుండగానే ఏం చేయాలి, మనం సంపాదించుకోవాలని కాదు. బ్రతికుండగానే నాలుగు ఏమంటారు, ఏవో నాలుగు వెనక్కి వేసుకోవాలంటారు కదా. వెనక్కి వేసుకుంటే వెనకోళ్ళు తీసుకుంటారు వచ్చిన వాళ్ళు. మనం ముందు వెళ్ళి చచ్చిపోతాం, దేవుని దగ్గర వెళ్ళం. వెనక్కి కాదు వేసుకోవాల్సింది, వెనకున్న వాళ్ళకి వేసి ఏం ప్రయోజనం, వేయాల్సిందే. కాకపోతే దేవునికి ముందే ఉండాలి స్థానం. దేవుని పని చేయకుండా, దేవునికి ఇష్టం లేని జీవితం జీవించకుండా మనం ఉంటే అవన్నీ వెనకుండా ఉన్నిని కూడా ఎవరో దొంగలు ఎత్తుకుపోతారు. పాపి సొత్తు పర్ల పాలని ఒక సామెత ఉంది. కాబట్టి ప్రియులారా, తెలుసు మనకు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు ప్రయాణమైనారు. ఏం చేస్తున్నారు దొంగలు? వాడు ఏమనుకున్నాడు, ఎరికోలో బాగా ఉంది, బాగా బతకచ్చు అనుకొని యెరూషలేమును వదిలిపెట్టి ఎరికోకు పోయినాడు. కానీ దొంగల చేతికి చిక్కి అంతా దోచుకొని వాడు కొట్టి కోర ప్రాణంతో. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. ఇది మొదటిది, ఎలా ప్రార్థన చేయాలనే దాని. తర్వాత ఎవరెవరి నిమిత్తం ప్రార్థన చేయాలా? మొదటిది, సొంత ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. యోబు 1:5 ప్రకారము చదవండి అమ్మ ఒక మాట. అది వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు కాబట్టి అరుణోదయం అంటే ఉదయకాలమే. ఇంకా అరుణోదయం ఉదయానికి ముందు, సూర్యుడు ఉదయించడానికి ముందుగానే లేచి తెల్లవారి లోపుగా ప్రార్థన. కాబట్టి దేవుని వాక్యం మనకు కూడా ఏం నేర్పిస్తుందంటే, విలాప వాక్యం 2:19 ప్రకారము చదవండి. విలాప వాక్యం 2, నీవు లేచి రేయి మొదటి జామున లేచి మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. పసిపిల్లల ప్రాణం కొరకంటే ఇంట్లో రక్షణ, మారు మనసు లేని పిల్లల కొరకు నీ చేతులను ఆయన తట్టు. ఆ చేతులు దేవుని వైపు ఎత్తి, ప్రభా ఈ బిడ్డలను కనికరించు, రక్షణ దయచేయి, ఈ బిడ్డలను దీవించు, జ్ఞానం దయచేయి, ఈ బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయి, మంచి వివాహాలు దయచేయి, మంచి ఉద్యోగాలు దయచేయని గంటల తరబడి ఇంట్లో ప్రార్థన చేయాల. ఎవడో వచ్చి గుళ్ళో వచ్చి గంట కొట్టినట్లు బాపనాయిలాకి 2 మాటలు చేసేస్తే జరగదు. ఒక ఆయన చెప్పినాడు, ఆయన పేరు ఏమంటే ముస్లిం అయినా, ఏమన్నా ఏదో అని చెప్పేసి ఏదో మాట్లాడినా, అయినా మనసులో లేనిది మసీదులోకి పోయినా లేదన్నా అన్నాడు. మనసులో లేనిది మసీదులోకి పోయినా కూడా ప్రయోజనం లేదంట. కూడా మనసులో లేకుండా దేవుని మందిరంలో వరకు ప్రార్థన చేస్తే ఎట్లా అంటే, అభ్యాసం చేయాలా అని. అక్కడ ఉండాలా, ఇక్కడ ఇంటికాడ చదువుకోవాలా, స్కూల్లో చదవాలా, ట్యూషన్లో చదువు బాగా చదవాలని ట్యూషన్ అంటాము, కాలేజ్ అంటాము, స్కూల్ అంటాము, ఇంకా అవసరమైతే మళ్ళీ ఇంటికాడ టైం వెచ్చిస్తాం, ఎందుకంటే మంచి మార్కులు రావాలా. మరి దేవుని విషయంలో 1 తిమోతి 6:10 అంటాడు, దైవభక్తి గొప్ప లాభసాధికం. ఆ మాట దేవుడు నాతో మాట్లాడినావు. నువ్వు సాధన చేయాల్సింది దైవభక్తిలో సాధన చేయమని 2000 సంవత్సరంలో మాట్లాడినాడు. నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకద్దు అన్నాడు, వేరే వేరే ప్రయత్నాలు చేయొద్దు అని. దైవభక్తి సాధన చేయమన్నాడు, ప్రభు మాటకు లోబడి. 1-2 సార్లు నేను కొన్ని విషయాలకు పోయినప్పుడు కానీ చేద్దామనుకుంటే ఎల్ఎల్బి చేద్దామని పోతే నా ముందు రోజుకి అప్లికేషన్ అయిపోయింది. సరే అటుగా అయిపోయింది. సరే ఇంకో చోట పనికి పోయి ఆర్టీపీ థర్మాల దగ్గరికి ఏదో పనికి పోదామని చెప్పేసి పోతే 2009లో అక్కడ భయంకరమైన 2 అపాయాలు దేవుడు తప్పించినాడు, ప్రాణం అపాయం. 3 చెప్తా, మేడం పట్టి చెప్తుందన్నమాట, నువ్వు బీడీ చేయకూడదని. సర్లే అని బీడీ చేద్దాంలే అని ఆ మేడం పొట్టుకు తట్టుకోలేక బీడీకి అప్లై చేసి రాసిన. సరే వచ్చింది, చేసి బీడీ చేసినాక ఏమైందంటే 70-30 సిస్టమ్ వచ్చింది. అంటే ఏమంటే టీటీ చేసిన వాళ్ళకి 70%, బీడీ చేసిన వాళ్ళకి 30%. అంటే జిల్లా అంతలో 5 పోస్టులు ఉంటాయి వాళ్ళకి. సోషల్ వాళ్ళకి సోషల్, తెలుగు అంటే అంతకుముందు అందరికి కలిపి ఉండే పోస్టులు. అప్పుడు అనుకున్నాను దేవుని మాట కాదని చేస్తే దేవుడు అంగీకరించడం అని చెప్తున్నా. ఇట్లా చాలా ఉన్నాయి నా జీవితంలో. అంత సులభంగా నేను లోబడే రకం కాదు. నా క్యారెక్టర్ మీకు దాదాపు తెలుసు. అంత సులభంగా ఎవరి మాట విన్ను, ఎవరికి లోబన్ను అన్నీ పరిశీలించి అయితే దేవుని వాక్యానికి లోబడే విషయం చెప్తాను. కాబట్టి మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండి, ఎవరి కొరకు చేయాలా, కుటుంబం కొరకై. అందుకే సాతానుడు ఇంటిని గురించి ఊరికే దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు అయినాడా, యోబు ఇంటి చుట్టూ నువ్వేమేసినావు,
కాబట్టి నీ ప్రార్థన నీ ఇంటి చుట్టూ నీ పిల్లల చుట్టూ ఏముంటుంది? భద్రత ఉంటుంది. దుష్టుడు వారిని ముట్టుడు. ఈనాడు ఎంతోమంది ఇండ్లలో కుటుంబాల్లో దుష్టుడు ముడుతున్న కారణం ఏమంటే ప్రార్థన జీవితం, దేవునితో సంబంధం కలిగిన జీవితం. ప్రార్థన అంటే అర్థం ఏమంటే దేవుడు నువ్వు కలిసి మాట్లాడుకునేది. నీ బాధ అంతా దేవునికి చెప్తే ఆ బాధ విని దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఏమన్నాడు ఆయన? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను. ఆయన తన వాక్కును పంపి వారిని ఆయన బాగు చేసేవాడు. మనుషులు చెప్తే ఇంకారంత బాగున్నది కూడా చెడగొడతారు. కానీ ఎవరు చెప్పాలి? మనం మొదటగా దేవునికి చెప్పాలి. ఇది మొదటిది ఇంటి వారి కొరకు చేయాలి. రెండవది ఇతరుల కొరకు లేదంటే ఒకరి కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు 5:16 ఒకరి కొరకు ప్రార్థన చేయమని. తర్వాత ఇతరుల కొరకు అంటే మనకు తెలుసు, లోతు కొరకు అబ్రహాం చేస్తూ వచ్చినాడు, యోబు తన స్నేహితుల కొరకు చేస్తూ వచ్చినాడు. ఇతరుల కొరకు చేయాలి. మూడవది కాపర్లు బోధకుల కొరకు చేయాలి. దేవుని వాక్యం బోధించే వారి గురించి, సంఘముల కాపర్ల గురించి, దేవుని సేవ క్రమముగాను దైవికమైన విధానాలు నడిపించగలిగినట్టు తగిన జ్ఞానం ఆలోచన కొద్ది వాక్యం బోధించే వరకు వాక్యాన్ని తేటగాను అర్థమయ్యే విధానంలో బోధించగలిగినట్లుగా ప్రార్థన చేయాలి. ఇది మీరు కొలసి 4:3 రాసుకోండి, ఎఫెసీ 6:19-20 రెఫరెన్సులు. నాలుగోది ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మరి తెలుసు మొదటి తిమోతి 2 ఏం మాట్లాడుతున్నారు వినండి. కూరలు చూసుకుంటా ఏళ్ళు చూసుకుంటున్నారా? కాబట్టి మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతక నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. అధికారులు మరి న్యాయకులు సక్రమంగా పరిపాలన చేసి అందరికీ అన్నీ అందుతాయి. అధికారులు కూడా లంచగొండతనం లేకుండా ప్రజలకు కావాల్సినటువంటివన్నీ అందుతూ వస్తాయి. కాబట్టి అలాంటి మంచి మనసు వారికి అనుగ్రహించినట్లుగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు. మొదటి తిమోతి 2 వచనాలు. ఐదోది యెరూషలేము కొరకు ప్రార్థన. యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశము, స్థానికంగా ఉన్న మన సంఘము కొరకు ప్రార్థన చేసేది. యెరూషలేము కొరకు. ఆ స్థానిక సంఘం ఎందుకు చేయాలా? స్థానిక సంఘములో దేవుని పరిచారకులు, విశ్వాసులు, కుటుంబాలు, సంఘములో చెప్పబడిన అంశాలు ఇవి ఏవైతే చెప్తారో వాటి నిమిత్తం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఊరికే ఈరోజు ప్రార్థన చేసి ఇంటికి పోయి వండుకొని తిని పండుకొని టీవీ చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో కాలక్షేపం చేస్తే అది దేవుడు ఇష్టమైంది కాదు. కాబట్టి ధూపం అనే దాని గురించి, ప్రార్థన జీవితం గురించి చెప్తూ ఉన్నాం. యెరూషలేము కొరకు 122 కీర్తన 6వ వచనం ప్రకారం, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చదవండి, ఆ మాట చదువుదాము. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి యెరూషలేము దేవుని సృష్టికర్త అయిన దేవుడు జన్మించినటువంటి యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ ప్రజల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. కారణం ఏమంటే వాళ్ళని బట్టే మనకు దేవుడు రక్షణ వార్త అందించబడుతూ వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్కు, ఇరాన్కు, ముస్లిం దేశాలకు యుద్ధాలు జరుగుతున్న భయంకరమైన యుద్ధాలు ఎట్లా ఉన్నాయంటే వేలకు వేల రోజుకు చనిపోతున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నెక్స్ట్ ఎట్లా ముందుకు దాపరిస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే యెరూషలేము కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దీపాన్ని గురించి, ధూపం గురించి మీకు తెలియదు. ఇర్మియా, దానియేలు ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు వారు బబులోను చెరువులో ఉన్నప్పుడు వారిని ప్రార్థన చేసినారు. 70 సంవత్సరాల తర్వాత వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారికి విడుదల అనుగ్రహించినాడు. ఎజ్రా, నెహెమ్యాలు ప్రార్థన చేశారు. యెరూషలేము కట్టబడింది. కాలిపోయిన గుమ్మాలు, ప్రాకారాలు కట్టబడి తిరిగి బలుల అర్పణలు జరిగించబడుతూ వచ్చినాయి. కాబట్టి మన ప్రభు కూడా మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే మనకిచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానంలో ఎబ్రీ పత్రిక 7:25 ప్రకారం ఆయన నిరంతరం మన పక్షంగా విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేయిస్తున్నాడు. మళ్ళీ నీ ప్రార్థన ఎలా ఉంది? నిరంతరం అంటే మానక ఎల్లప్పుడూ బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసి మానుకునేది కాదు. అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసి మానుకునేది కాదు. పాస్ అయ్యే వరకు ప్రార్థన చేసి పాస్ అయినాక మానుకునేది కాదు. ఉద్యోగము పెళ్ళి అయ్యే వరకు కాదు. ఎట్లుండాలి మనం? నిరంతరము ఆయన మన పక్షంగా నిరంతరము ఆ యొక్క అంజూరపు చెట్టు నరక వేయబడకుండా తోటమాలి బ్రతిమలాడినట్లుగా నీ విషయమై నా విషయమై దేవుని శిక్ష గురి కాకుండా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటిది ధూపస్తంభమును గురించి మాట్లాడుతూ వచ్చాం. ధూపవేదికలో
ఇంపైనటువంటి ఆ యొక్క పదార్థాలు వేసి దేవుడు ఆగ్రహించినట్లుగా ఎట్లయితే ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు చేస్తున్నాడు, రక్షణ మార మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ దినాల్లో దేవుని ఇంట్లో కూడా ప్రధాన యాజకుడిగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ రావాలి. ఈ అనుభవం గుండా మనము ధూపవేదికను జ్ఞాపం చేస్తూ వస్తాం.